Proverbs chapter 9 verse 11. For by me your days will be multiplied and years will be added to your life. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. నా వలన అంటే ఇక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన అన్న మీనింగ్. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చదువుట వలన, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, వాక్యమే దేవుడని గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం ఫాలో అయినట్లయితే వాటి వలన మనకు దీర్ఘాయువు కలుగుతుందట. మనం జీవించే సంవత్సరంలో అధికములవుతాయి. వాక్యం మనకు సంతోషాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. మనలో ఉన్న గలిబిల్ని తీసివేస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి జీవితం మనకు దీర్ఘాయువును కలిగించేదిగా ఉంటుంది. తర్వాత మనం జీవించే సంవత్సరంలను అధికము చేసేదిగాను ఉంటుందన్నమాట. దేవుని వాక్యం చదువుకొని యెహోవా యొక్క ఆజ్ఞను మనం అనుసరించినట్లయితే.